గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్. మీరు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారా? అయితే మీకు అలర్ట్. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఆలోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ నగదు ఆగిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సిలిండర్ల బుకింగ్ పై సబ్సిడీ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో ఉండగా దేశంలో కోట్లాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇన్స్టాలేషన్స్ తో పాటు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత సిలిండర్ రీఫిల్లింగ్ పై 300 సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుందని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జూన్ 30వ తేదీలోపు ప్రధానమంత్రి ఉజ్వల్ నియోజక లబ్ధిదారులు కేవైసీ అనేది పూర్తి చేయాలి. ఆ లోపు పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలపై ఇండియన్, భారత్ గ్యాస్, సిహెచ్పి గ్యాస్ లబ్ధిదారులను అలర్ట్ చేస్తూ ప్రకటన జారీ చేశాయి. ఈ కేవైసీ పూర్తి చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. జూన్ 30 లోపు పూర్తి చేయాలని కంపెనీలు తెలిపాయి. అన్ని గ్యాస్ కంపెనీల కస్టమర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. సబ్సిడీ ప్రయోజనాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందాలంటే కేవైసీ చేయాలి. సబ్సిడీ ప్రయోజనాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందాలంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఉచితంగా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. గ్యాస్ కంపెనీల డిజిటల్ ప్లాట్ఫామ్, డెలివరీ బాయ్ దగ్గర నుండే బయోట్రిక్ మిషన్లు సమీపంలోని మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ రోజు కేవైసీ పూర్తి చేసి ఎల్పిజి గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని ఆయిల్ కంపెనీలు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. కేవైసీ చేయకపోతే సబ్సిడీ ఆగిపోయే అవకాశాలున్నాయని తెలిపింది. ఇండియన్ గ్యాస్ కస్టమర్లు అయితే ఇండియన్ ఆయిల్ వన్ యాప్, ఆధార్, ఫేస్ ఐడి యాప్ల ద్వారా చేసుకోవాలి. ఇక భారత్ గ్యాస్ వినియోగదారులైతే హలో బీసీఎల్, హెచ్పి గ్యాస్ వినియోగదారులైతే హెచ్పి పే యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం, ఆధార్ ఫేస్ ఐడి యాప్ ద్వారా మీ ఫేస్ని చూపించడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. అయితే ఇదివరకే మీరు కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్ళీ అవసరం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.